నా పేరు దయామణి, ఏపీఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈరోజు రాష్ట్రంలో 22,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు. వెంటనే ఎన్హెచ్ఎం ఉద్యోగుల యొక్క సర్వీస్ని, వయసుని పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అందరికీ ఎవ్రీ ఇయర్ 5% వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అది అమలు చేయలేదు. వెంటనే వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోతున్నారు. వారికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. కాబట్టి మా యొక్క ఎన్హెచ్ఎం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకి పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి ఒకే చోట పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబాలు అనేక రకంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు. వన్ టైం ట్రాన్స్ఫర్స్, క్లియర్ వేకెన్సీలు, అలాగే పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలి. నేషనల్ హెల్త్ మిషన్లో ఒకే కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాలు సవరించి వెంటనే ఒకే కేడర్కి ఒకే వేతనం అనేది అమలు చేయాలి. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. అది వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎవరైతే సర్వీసు పూర్తి చేసుకుని ఉన్నాయో, అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరినీ మరి రాష్ట్ర ప్రభుత్వ ఖాళీల్లో వాళ్ళని నియమించి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఈ అంశాల మీద గౌరవ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, ఉన్నత అధికారులకు అందరికీ తెలియజేస్తాం. నేటికి స్పందించలేదు. అందుకనే ఈ రోజు ధర్నా చౌక్ వేదిక రాష్ట్ర మహాధర్నా ద్వారా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్స్తే సరే, లేదంటే ఐక్యంగా మరొకసారి ఉద్యమానికి మేము ముందుకు వెళ్తామనేది ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.